ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మొదటిగా ఎన్డీఏ కూటమి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి కుప్పం నియోజకవర్గంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి విజయానికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి కృషి చేస్తున్నాం, ఏ విధంగా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం అనే అంశాలు తెలియజేయడానికి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు గ్రామాల్లో ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనే అంశం, అలాగే ఈరోజు మరీ ముఖ్యంగా పెన్షన్స్ పంపిణీ చేసే విషయం మీద, వీటన్నిటి మీద మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మొదటిగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఉమ్మడి కార్యాచరణ రూపొందించుకొని, అది డోర్ టు డోర్ క్యాంపెయిన్ అయితే కానీ, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ 6 పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాల్లో కానీ, ప్రతి ఒక్కటి కూడా బూత్ ఇన్ఛార్జెస్ దానికి సంబంధించిన సమావేశాలు కానీ, బూత్ పరిధిలో ముగ్గురు ఉమ్మడిగా ఎలా పనిచేయాలనే అంశాల మీద కూడా చర్చించుకొని ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్క జన సైనికులు, అలాగే బీజేపీ కార్యకర్తలు, అలాగే సింపథైజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎన్డీఏ కూటమికి, వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు మాతో పనిచేయటం జరుగుతోంది. చాలా అంటే చాలా ఒక కుటుంబంలాగా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ప్రజల నుంచి కూడా ఈ కూటమికి మంచి స్పందన అనేది వస్తూ ఉంది. రోజు రోజుకి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందనేది అందరూ లేకుండా, అంటే ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో అలవాటైపోయింది మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి జైళ్ళల్లో వేయించడం, వాళ్ళని హింసించడం ఏ విధంగా చేసుకుంటూ వచ్చారో, అలాగే భూములన్నీ దౌర్జన్యంగా పట్టా ల్యాండ్స్ కానీ, డీకేటీలు కానీ ఏ విధంగా దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళని బెదిరించి, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా చంపుతామని బెదిరించి రకరకాల విధ్వంసాలు చేసి ఏ విధంగా చేశారో, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా అదే రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు. సోదరుడు ఎమ్మెల్సీ భరత్ గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడటం జరిగింది. ఇట్లా మీరు అవాస్తవాల ప్రచారం చేస్తే, లేకపోతే చేస్తే మేము కూడా అంతు చూస్తాం, లేకపోతే అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తా ఉన్నారు. తమ్ముడు భరత్, మీరు అవాస్తవాలకి, అవినీతికి, అబద్ధాలని వండి వార్చేదానికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టింది పేరు. మీ బులుగు మీడియా ఏ విధంగా ప్రచారాలు చేస్తుందో, ఏ విధంగా అవాస్తవాలని వాస్తవాల కింద ఇచ్చేస్తున్నారో అవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. సోషల్ మీడియాలో రీల్స్ పెడుతున్నారు, తెలుగుదేశం వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు అన్నారు. నేను ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నా. మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ భార్య నీలా అనే ఒక మహిళని అభివృద్ధి విషయంలో ప్రశ్నించినందుకు ఆమెని, ఆ మెసేజ్లు మీ కుటుంబ సభ్యులకి, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి చూపించండి. వైఎస్ఆర్సీపీ ప్రతి నాయకుడు ఆ మహిళని ఏమేమి కామెంట్లు పెట్టారో ఒక్కసారి మీ ఇంట్లో మీ భార్యకి, మీ చెల్లెళ్ళకి, లేకపోతే మీ తల్లికి వాళ్ళకి చూపించండి. ఆడవాళ్ళకి బ్రహ్మాండంగా పెట్టారు అని చెప్పి కనుక వాళ్ళంటే సంతోషం. లేదు, బుద్ధి ఉందా, ఇట్లంత నీచంగా ఒక మహిళని ఈ విధంగా మీ తలలు ఎక్కడ పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించండి. మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ సోషల్ మీడియాలో పోస్టుల గురించి, సోషల్ మీడియా రీల్స్ గురించి. చంద్రబాబు నాయుడు గారి భార్య మీద పెడతారు, నారా లోకేష్ గారి భార్య మీద, బ్రాహ్మణి గారి మీద ఎంత వల్గర్గా పెట్టారో ఈ నియోజకవర్గంలో నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. ఆల్రెడీ దాని మీద అప్పుడు కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం. మీరు మళ్ళీ సోషల్ మీడియాలో నీతి గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుంది.
మీరు దాడుల గురించి మాట్లాడుతుంటే అసలు ఎంత హాస్యాస్పదంగా ఉందంటే, చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మాత్రం ఒకటి నేర్పించారు, దాంట్లో డౌటే లేదు. అబద్ధాన్ని కూడా ఎంత కాన్ఫిడెంట్గా చెప్పచ్చు, మనస్సాక్షికి సమాధానం అవసరం లేకుండా చెప్పచ్చు అనే దాన్ని మాత్రం మీ నాయకుడు మీకు చక్కగా నేర్పించాడు. దాన్ని చాలా చక్కగా మీరందరూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పాటిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్ని దొంగ కేసులు, ఎన్ని అక్రమ కేసులు పెట్టారనేది ఈ కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఏ విధంగా హింసిస్తున్నారో తెలుసు, ఏ విధంగా దాడులు చేశారో తెలుసు. 5 నుంచి 600 మంది తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, అలాగే ఇంకొక 100 మంది పైచిలకు ఎవరైతే అభివృద్ధి గురించి ప్రశ్నించారో సోషల్ మీడియాలో వాళ్ళ మీద కేసులు పెట్టించి రిమాండ్కి పంపించిన చరిత్ర మీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఈరోజు కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే, గంజాయి ఏ రకంగా వచ్చింది కుప్పంలోకి? అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 2019కి ముందు. ఈరోజు రామకుప్పంలో గంజాయి దొరికితే మూలాలు వెతికితే వైజాగ్ నుంచి తేలుతున్నాయి, వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చింది అంటున్నారు. అంటే ఈ కుప్పాన్ని ఏం చేయదలుచుకున్నారు? వైఎస్ఆర్సీపీ నాయకులుగా, అలాగే ఇక్కడ కూడా ఎన్డీఏ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం రాష్ట్రంలో కూడా అనేది ప్రజలు విస్తృతంగా నమ్ముతున్నారు. సో ఇకపోతే కుప్పం నియోజకవర్గంలో మా ఎంపీటీసీ నామాలప్ప గారి మీద వైసీపీ నాయకుడు, ఒక వాలంటీర్ దిలీప్ అనే అతను, వైసీపీ నాయకుడు పట్టాభి అనే అతను, రవి అని ముగ్గురు అకారణంగా రాత్రిపూట ఒక పెళ్లి చూసుకొని వస్తుంటే గంజాయి దాగిన మత్తులో ఒళ్ళు కూడా తెలియకుండా దాడి చేసి ఏ విధంగా గాయపరిచారు, అతని బట్టలు మొత్తం చించి తరుముకొని హత్యాయత్నం లాగా చంపేలాగా దాడి చేసి ఏ విధంగా చేశారో మనం చూసాం. ప్రతి ఒక్క దాంట్లో నిన్న పైప్ లైన్ వేస్తుంటే ఒక చోట అక్కడ కూడా మీరు అధికారులు వేయాలి కానీ ఇది నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వేయకూడదని ప్రశ్నించిన దానికి గొంతు పట్టుకొని చంపేస్తామని చెప్పి బెదిరించేటటువంటి పరిస్థితి. ఇట్లా చెప్పుకుంటూ పోతే గత 4 సంవత్సరాల 11 నెలల నుంచి ఎన్ని దుర్మార్గాలు జరిగినాయో, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కూడా, అంటే పోలీస్ అన్నా, వ్యవస్థ అన్నా,